క్రైస్తవ ప్రపంచానికి యేసుక్రీస్తు నామములో ప్రేమ వందనాలు తెలియచేయుచున్నాను. ఈరోజు ఉదయవేళ సమయం నుండి క్రైస్తవ భక్తులలో తెలియని వేదన, తెలియని బాధ, కంటి నిండా దుఃఖం, కన్నీరు. ఎందుకు అనంటే క్రైస్తవ ప్రపంచంలో ఒక చక్కని సాక్ష్యాన్ని కాపాడుకున్న ప్రవీణ్ పగడాల గారి మరణం ప్రజలను ఎంతగానో వేదనలోకి తీసుకువెళ్ళింది. దేవుని బిడ్డలారా, ప్రవీణ్ పగడాల గారిని మేము డైరెక్ట్గా కలవకపోయినా, ముఖ పరిచయం లేకపోయినా, కనీసం ఫోన్లో మాట్లాడకపోయినా ఆయన వర్తమానాలు విని సేవకుడిగా నేను చాలా బలపడ్డాను. చాలా లోతైన సత్యాలు ఆయన మాట్లాడుతుంటే గమనించగలిగాను. సేవకుడిగా నేను ఒక్కనే కాదు, మన తెలుగు ఇరు రాష్ట్రాల్లో, భారతదేశంలో, ప్రపంచంలో తెలుగువారు ఎక్కడున్నా ఆయన వాక్యాల ద్వారా చాలామంది స్పందించబడ్డారు. ఆయన వాక్యాల ద్వారా లోతైన సత్యాలు తెలుసుకున్నారు. మంచి వక్త, మంచి సాక్ష్యం ఉన్న సేవకుడు, పేదలను ఆదరించే దృక్పథం కలిగిన వ్యక్తి, అనాథల పట్ల అపరిమితమైన ప్రేమ చూపే వ్యక్తి, ఒక గొప్ప సాక్ష్యం కలిగిన వ్యక్తిని మనం కోల్పోవడం చాలా బాధాదాయకం, చాలా బాధాదాయకం. ఇది తీరని లోటు. క్రైస్తత్వానికి వెన్నెముక లాంటి ఒక గొప్ప సేవకుడు ఈరోజు మరణించడం అది ఎంతో బాధాదాయకం. నేను ఒక విషయాన్ని చెప్పాలని చాలా మీ ముందుకి రావడానికి జరుగుతుంది. దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ క్రైస్తవ ప్రపంచంలో రకరకాల మనసులు కలిగిన సేవకుల మధ్య ప్రవీణ్ పగడాల గారు ఎంత మంచి వ్యక్తో ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. మాకు తెలిసిన గ్రామం పొన్నూరు దగ్గర తెలగాయపాలెంలో ఒక ఆయన వాక్యం వింటూ ఉన్నాడు యూట్యూబ్లో. విని బలపడి ఆయనకి ఫోన్ చేసి, సార్ మీ వాక్యం చాలా బాగుంది, మేము మీతో ఒక చక్కని మీటింగ్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాం అని అంటే ఆయన ఇచ్చిన స్పందన నన్ను ఎంతగానో బలపరిచింది, నన్ను సంతోషంలోకి తీసుకెళ్ళింది. ఇలాంటి సేవకులు ఈ రోజుల్లో ఉన్నారా అన్న విషయంలో కూడా నా ఆలోచన వెళ్ళడం జరిగింది. నేను హైదరాబాదులో బయలుదేరి రాజమండ్రి వెళ్తున్నాను, మీరు ఒక రోజు ఏర్పాటు చేసుకోండి, నేను వెళ్తూ రాత్రి మీ ఊరు వచ్చి వాక్యం చెప్పి వెళ్తానని చక్కని స్పందన ఇచ్చాడు. ఆ ఫోన్ చేసిన వ్యక్తి ఒక సేవకుడు కాదు, ఒక ఆర్గనైజేషన్ నడిపించే నాయకుడు కూడా కాదు, ఓ పేరు ప్రఖ్యాతి కలిగిన సేవకుడు కూడా కాదు, ఒక సాధారణమైన వ్యక్తి. యూట్యూబ్లో ఆయన మాటలు వింటుండగా, ఆయన వాక్యం వింటుండగా దర్శించబడి ఫోన్ చేస్తే, సాధారణమైన వ్యక్తి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం ఒకటైతే, సాధారణమైన వ్యక్తి ఒక మీటింగ్ పెడతానంటే నేను వస్తాను అని స్పందించడం ఎంత గొప్ప మనస్సాక్షిని తెలియజేస్తూ ఉంది. ఆ ప్రవీణ్ పగడాల గారు మీటింగ్కి రావడం, మీటింగ్లో వాక్యం చెప్పిన తర్వాత చిన్న మీటింగే, ఆయన వెళ్ళేటప్పుడు పిలిచిన వ్యక్తి కానుకిస్తే నాకు అసలు కానుకొద్దు, ఎంత బలవంతం చేసినా నాకు కానుకొద్దు. ఇలాంటి సేవకులు అరుదుగా ఉన్న ఈ రోజుల్లో ప్రవీణ్ పగడాల గారిలో మనం నేర్చుకోవాల్సిన ఒక గొప్ప లక్షణం ఏంటంటే, ఎవరు పిలిచినా వెళ్తాడు, డైరెక్ట్గా నాతో మాట్లాడవచ్చు అని ఒక సవాలు విసిరాడు. నాకు ఖాళీ ఉంటే నేను వచ్చి ఎక్కడైనా ఎప్పుడైనా దేవుని మాటలు ప్రకటిస్తాను అని ఒక చక్కని నినాదాన్ని క్రైస్తవ ప్రపంచానికి అందించాడు. ఈ విషయాన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే, ఆయనలో సువార్త గురించిన ఒక భారం. ఏ గ్రామస్తులు పిలిచినా, ఏ పట్టణస్తులు పిలిచినా, ఏ దేశం వారు పిలిచినా ఏ ఇబ్బంది లేకుండా చక్కగా వెళ్ళి నవ్వుతూ ప్రశాంతంగా చిన్న బిడ్డలకు కూడా అర్థమయ్యే రీతిలో చెప్పగలిగిన ఒక గొప్ప సేవకుడిని మనం కోల్పోవడం చాలా బాధాదాయకం. ఈ విషయం తెలిసిన దగ్గర నుండి నా హృదయం ఎంతగానో బాధపడుతూ ఉంది. నేను నా భార్యతో చాలాసార్లు ఈ విషయాన్ని చెప్పాను, నాకు చాలా బాధగా ఉందమ్మా, ఒక గొప్ప వ్యక్తిని మనం కోల్పోయాం, క్రైస్తవ ప్రపంచం ఒక గొప్ప సేవకుడిని కోల్పోయిందని వేదన పడుతూ ఉన్నాం. మనందరూ తెలుసు, ఈ మధ్యకాలంలో విజయ్ ప్రసాద్ రెడ్డి గారికి, అదేవిధంగా జేమ్స్ గారికి ఒక విషయంలో విభేదాలు జరగడం మనందరూ తెలుసు. వాక్యపరంగా దాన్ని డీల్ చేద్దామన్న విషయంలో మధ్యవర్తిగా ప్రవీణ్ పగడాల గారిని ఏర్పాటు చేసుకున్నారు. మీ అందరూ ఆ వీడియోలు చూశారు. జాగ్రత్తగా ఈ విషయాన్ని మీరు వినడానికి ప్రయత్నం చేయండి.
వారిద్దరూ అలా కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు ఓ పెద్ద మనస్సు కలిగిన వ్యక్తిగా వారిద్దరి ఆ విషయాలు విని వాళ్ళని ప్రార్థనాపూర్వకంగా యాకపరిచి పంపించిన వ్యక్తి. రెండోది, విజయప్రసాద్ రెడ్డి గారు మీటింగ్లు ఏర్పాటు చేశారు, తర్వాత జేమ్స్ గారు మీటింగ్లు ఏర్పాటు చేశాడు. ఎంత గొప్ప మనసున్న వ్యక్తి అంటే ఇద్దరి దగ్గరికి వెళ్ళాడు, ఇద్దరి మీటింగుల్లో వాడబడ్డాడు, ఇద్దరి దగ్గర దేవుని స్వార్థను ప్రకటించాడు. ఈ విషయాలు నేను చూస్తున్నప్పుడు ఆయన సేవకులకి ఇచ్చే గౌరవం, ఏ ఒక్కరిని తక్కువ చూపు చూడకుండా నేను అందరికీ కావలసిన వ్యక్తి, అందరి దగ్గరికి వచ్చే వ్యక్తినని ఆయన ఆ విషయాన్ని బట్టి ప్రపంచానికి తెలియజేశాడు. రెండోది, జేమ్స్ గారి దగ్గర మాట్లాడుతూ అన్నాడు, నాకు పర్సనల్గా అసిస్టెంట్లు ఎవరు లేరు, మీ దగ్గర ఫోన్ నెంబర్ ఉండి డైరెక్ట్గా నాకు ఫోన్ చేసి వాక్యం చెప్పడానికి రండి అంటే నేనే వస్తాను, నా కారు నేనే తోలుకొని వస్తాను, నేనే ప్రయాణం చేసుకుంటూ వస్తాను, మీ దగ్గర చక్కని వాక్యాన్ని అందించి వెళ్తానని చక్కని మాటలు తెలియజేశాడు. నేను ఆ మాటలు వింటున్నప్పుడు జేమ్స్ గారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఒక మాట మాట్లాడాడు. జేమ్స్ గారి దగ్గరికి రావాలని ఇష్టపూర్వకంగా వచ్చాను అంటూ అన్నాడు. జేమ్స్ గారి దగ్గర నేర్చుకోవాల్సిన ఏమైనా ఉంటే నేర్చుకుందామని వచ్చాను అన్న మాట వాడాడు. అది ఎంత తగ్గింపుకి సూచనగా ఆ మాట ఉందో మీరు ఆలోచన చేయండి. జేమ్స్ గారు వాస్తవానికి ప్రవీణ్ పగడాల గారి తర్వాత సేవలోకి వచ్చిన వ్యక్తి, కానీ ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకునే ఏమైనా ఉంటాయేమోనని నేను వచ్చాను, మనస్ఫూర్తిగా వచ్చాను, సంతోషంతో వచ్చాను అన్న మాటలు తెలియజేస్తున్నప్పుడు నేను ఎంతగా ప్రభుని, ఇప్పుడు కాదు అప్పుడే ప్రభుని స్తుతించానయ్యా, ఇలాంటి మంచి సేవకుని మా క్రైస్తవ ప్రపంచంలో మీరు ఉంచినందుకు మేము మిమ్మల్ని గణపరుస్తున్నామని ప్రవీణ్ పగడాల గారిని బట్టి మేము ప్రభుని గణపరిచాం. అంటే నేర్చుకునే తత్వం కలిగిన వ్యక్తి, నేర్చుకునే ఆలోచన కలిగిన వ్యక్తి, ఎక్కడికైనా వెళ్ళి సువార్తను ప్రకటించగలిగిన వ్యక్తి, ఏమీ ఆశించకుండా డిమాండ్ చేయకుండా నాకు ఎంత ఇస్తేనే వస్తాను, నాకు ఇలాంటి హోటల్ బుక్ చేస్తేనే వస్తాను, ఇలాంటి కారు ఏర్పాటు చేస్తే వస్తాను, అలాంటి నినాదాలు ఏమి లేకుండా నా కారు నేనే తోలుకొని వస్తాను. అక్కడ పరిస్థితులను బట్టి చాలాసార్లు ప్రవీణ్ పగడాల గారి గురించి నేను విన్నాను, కానుక తీసుకోకుండా వెళ్ళిన సందర్భాలు చాలా ఉన్నాయంట. ఎంత గొప్ప వ్యక్తి. ఇంకో విషయం చెప్తాను వినండి. ఆ ప్రవీణ్ పగడాల గారు ఓ ఓ 10 లోపు అనాథ పిల్లల్ని తీసుకొని వారిని ఆదరించడం, వారికి చదువు చెప్పించడం, వారికి సకలం చూసుకోవడం, ఇది నిజమైన భక్తి కాదంటారా? యాకోబు పత్రికలో మనం చూడగలం. నిజమైన భక్తి ఏదనగా దిక్కులేని వారిని ఆదరించడమే, ఎదవరాన్ని పట్టించుకోవడమే. ఈ భక్తిని ప్రవీణ్ పగడాల గారు నెరవేర్చాడు అనడంలో సందేహం ఏమీ లేదు. ఆయనకి కంపాషన్ హార్ట్ ఉంది, కనికరం కలిగిన హృదయం ఉంది. ఇంత మంచి వ్యక్తిని మనం కోల్పోవడం చాలా బాధాదాయకం. దేవుని బిడ్డలారా, మీ అందరినీ నేను ఒకటే కోరుతున్నాను, ఆయన కుటుంబం కోసం మీరు ప్రార్థన చేయండి. సేవకులుగా మేము ఈ వీడియోని వీక్షిస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరూ, నేను విన్నది ఏంటంటే, ఓ చక్కని 2 బిడ్డలు ఉన్నారు, చిన్నపిల్లలు, భార్య కోసం ప్రార్థన చేయండి. ఈ మధ్యకాలంలో వాళ్ళ అమ్మగారి గురించి చాలా వేదన పడుతూ చెప్పారు, నేను చిన్నప్పటి నుంచి నాన్నగారిని చూడలేదు, మా అమ్మగారే మాకు పెద్ద దిక్కు, మా అమ్మగారే మాకు సర్వస్వం, ఆమె ఆరోగ్యం కోసం ప్రార్థన చేయండి అని క్రైస్తవ ప్రపంచాన్ని కోరిన ఓ చక్కని మనసున్న వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాదాయకం. చనిపోయాడా, చంపివేశారా, పోస్ట్ మార్టం రిపోర్ట్స్ తర్వాత విషయం ప్రపంచానికి అర్థమైద్ది. కానీ ఆ డెడ్ బాడీ పరిస్థితిని చూస్తే చాలామంది అక్కడ ఉన్న వ్యక్తులు ఇలా స్పందిస్తున్నారు. ఒక ప్లాన్తో ఆయన్ని చంపేశారని, ఆ బైక్ మీద వెళ్తున్నప్పుడు చక్కగా హెల్మెట్ ధరించుకున్న ఆయన ముఖం మీద గాయాలు ఉన్నాయని, పెదము కూడా విడిపోయినట్లు, కోసివేయబడినట్లు కనపడుతుందని, రాడ్లతో కొట్టేరని, మొహం చిందరబిందరం అయిపోయిందని, బుల్లెట్ అంత బ్లడ్ అని చాలా విధాలుగా అక్కడ ఉన్న ప్రజలు, సేవకులు తెలియచేస్తున్నారు. మనందరం ఏది ఏమైనా ప్రవీణ్ పగడాల గారి కుటుంబం కోసం మనందరం ప్రార్థించబద్దులై ఉన్నాం. సార్, మిమ్మల్ని మేము చూడకపోయినా మీ యొక్క వాక్యాలు చాలామంది మాలాంటి యవ్వన సేవకుల్ని ప్రభావితం చేసినాయి. మీ యొక్క లోతైన సత్యాలు ఎంత చక్కగా మాట్లాడతారు, ఎప్పుడు నోట్లో చక్కని చిరునవ్వు, సభని ఆ విధంగా ఆకట్టుకునేంత మహిమాన్వితమైన ఓ చక్కని ముఖాన్ని ప్రభువారు ప్రవీణ్ పగడాల గారికి ఇచ్చారు.
ఆయన మైక్ పట్టుకొని మాట్లాడుతుంటే అటు ఇటు తిరిగి చిన్నపిల్లలు కూడా కూర్చొని వినేంతగా, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి దగ్గర నుంచి వృద్ధుల వరకు అర్థమయ్యేంతగా చక్కని వివరణ ఇచ్చే ఓ కృపను సేవకులకి ప్రభు అనుగ్రహించాడు. నేను నమ్ముతున్నాను, ఒకవేళ మన మధ్యలో ప్రవీణ్ పగడాల గారు లేకపోయినా ఆయన వాక్యాల ద్వారా దర్శించబడిన మాలాంటి యవన బిడ్డలు రాబోయే రోజుల్లో గొప్ప పెనుమార్పుని ప్రపంచంలో తీసుకొస్తారని సేవకుడిగా మనవి చేయొచ్చు. మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియచేస్తూ ఒక్క మాట అడుగుతున్నాను. ఆ కుటుంబం కోసం ప్రార్థన చేయండి, ఆ కుటుంబ ఆదరణ కోసం ప్రార్థన చేయండి. దేవుడు ఆ కుటుంబంలో నుంచే ఓ చక్కని ప్రవీణ్ పగడాల గారిలాగా వాక్య బోధన చేయగలిగిన వారిని ప్రభు లేవనెత్తి ఆయన కన్నా బహుబలముగా ఆ కుటుంబంలో నుంచి కొంతమందిని వాడుకోవాలని కూడా సేవకుడిగా కోరుకుంటూ మీ అందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తూ మీ ప్రార్థనలో ఆ కుటుంబాన్ని ఎత్తిపట్టండి. ఒక గొప్ప వ్యక్తిని మనం కోల్పోయామన్న బాధ ఉంది. అట్ ద సేమ్ టైం ప్రార్థన చేయండి. ఆ కుటుంబంలో నుండి, ఆ వంశంలో నుండి మరో గొప్ప ప్రవీణ్ పగడాల గారు లాంటి సేవకుడు రేపబడాలి. క్రైస్తవ ప్రపంచాన్ని వాక్యపు లోతుల్లోకి తీసుకువెళ్ళాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనలందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.